ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందండి ఈ ఆర్డర్ తో. అది ఏంటో చెప్తే చూడండి. మన సబ్స్క్రైబర్ వచ్చి వరంగల్ నుంచి. మనోడు ఏంటంటే ఎప్పటి నుంచో మన ఛానల్ అయితే చూస్తున్నాడు. చూసి మనకి గోదావరి పండుగ చేప కావాలన్నాడు. బట్ ఏంటంటే మన ఏరియా నుంచి తెలంగాణకి ఎటువంటి డెలివరీ ఫెసిలిటీ అయితే లేదు. మనం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం. బట్ మనోడు వీడియో చూస్తూ ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయమన్నాడు. మనం కాకినాడ పని మీద వెళ్ళినప్పుడు అయితే కనుక రైల్వే స్టేషన్ అయితే కనుక్కున్నాం. వాళ్ళు కూడా ఉందని చెప్పన్నారని మనోడికి ఇన్ఫార్మ్ చేసినట్టు మొదటి పండుగ చేప అయితే చెప్పాడండి. మనోడు చెప్పినట్టే 11 కేజీలు చేప తీసుకుని వీడియో అయితే తీసి పెట్టాం. మనోడు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కటింగ్ కూడా స్టార్ట్ చేసి అన్ని చేసేసాం. మనోడైతే తీరా చూస్తే చేప డబ్బులు వేసాడు. మిగతా మనకి బాక్స్ బస్సు ఈ ట్రావెల్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ ఎగ్గొట్టేశాడు. మనోడు వరంగల్ నుంచి అయితే ఈ విధంగా చేసిండు. ఇంకొక పర్సన్ అయితే వచ్చి మహాద్వారం ఈ పర్సన్ తాడిపల్లిగూడ సురేష్ అండి. మనోడు ఏంటంటే వరంగల్ పర్సన్ ఉంటాడు కదా, వాడి మీద అయితే డబల్ తమ్ముడు అని చెప్పి నాకించేసాడు. మనోడి మీద డబల్ ఎగ్గొట్టాడు. సో ఈ విధంగా అయితే వీళ్ళిద్దరు చేశారు. మనం ఏంటంటే గోదావరి చేప మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నీట్ గా మనోడు అనుకున్నట్టే గోదావరి పండుగ చేప ఇప్పించాలి. గోదావరి రియలైనా పీతలైనా సరే ఆ విధంగా మనోళ్ళు అడిగినట్టు ఇవ్వాలి అన్న ఒక్క మోటివ్ తో నేనైతే డెలివరీ అయితే స్టార్ట్ చేశాను. అదే విధంగా మనం చేసిన సర్వీస్ కి 200-300 తీసుకుని నీట్ గా వీడియో తీసుకుని అప్లోడ్ చేయడం, ఇదే నా మోటివ్. ఇంతకన్నా మనకి ఎక్కువైతే లేదు. బట్ కొంతమంది అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఐ హోప్ మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టాలనుకుంటే మీరు ఎంత జెన్యున్ గా ఉంటే మేము కూడా అదే విధంగా సర్వీస్ అయితే చేస్తాం గైస్. ఎవరికైనా గోదావరి చేపలు ఎటువంటి అయినా కావాలంటే నేనైతే డెలివరీ చేస్తా. బట్ వీళ్ళలో అయితే అస్సలు చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఎవరికైనా గోదావరి చేపలు రొయ్యలు పీతలు కావాలంటే మనం అయితే డెలివరీ చేస్తాం. అలాగే సీ ఫుడ్ లోకి అయితే వచ్చే తోనా చేప ఎవరికైనా కావాలంటే సరే అది కూడా మనం అయితే డెలివరీ చేస్తాం. పైన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.